హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. వీరభద్రుడు మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. గుర్తుపెట్టుకోండి, మన టార్గెట్ 3K సబ్స్క్రైబర్స్. అలాగైనా కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సినిమా డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫేస్ మనందరికీ చాలా బాగా తెలుసు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఒక యాక్టర్ కూడా. అండ్ ఈ సినిమా ముందు నయనతార గారిని పెట్టి అమ్మోరు తల్లి అని చెప్పి ఒక సినిమా తీశారు. అంటే తమిళ్లో తీశారు, తెలుగులో అమ్మోరు తల్లి అని చెప్పి రిలీజ్ చేశారు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, దేవుడు ఉన్నాడు అని తెలిసినా కూడా దేవుడికి అగెనిస్ట్ గా వెళ్ళే ఒక మనిషికి దేవుడికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. అయితే ఫర్ సపోజ్ మన ఇంట్లో దొంగతనం జరిగింది అనుకోండి, మనం దేవుడిని నమ్ముతాం కాబట్టి దేవుడి టెంపుల్కి అయితే వెళ్ళం కదా, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే కంప్లైంట్ ఇస్తాం. సో మన చుట్టూ ఉండే పోలీసులన్నా, కోర్టులన్నా, నాయకులన్నా కూడా మనకు ఎంతో కొంత రెస్పెక్ట్ ఉంటుంది, అలాగే భయం ఉంటుంది అండ్ నమ్మకం కూడా ఉంటుంది. అలా మన చుట్టూ ఉండే జ్యుడిషియరీ సిస్టమ్ వర్సెస్ గాడ్ అనే ఇంకొక లేయర్ కూడా యాడ్ చేశారు. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఓవరాల్గా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. ఈ సినిమాకి జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్. అంటే క్వాలిటీ వైజ్ కానీ, ఆ ఫ్రేములు కానీ, లేదంటే సూర్య కానీ చూపించిన విధానం కానీ చాలా బాగుంది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్. అంటే బేసిక్గా ఈ సినిమా కథ వైజ్ కానీ, లేదంటే స్క్రీన్ ప్లే వైజ్ ఫస్ట్ హాఫ్ ఒకలా అండ్ సెకండ్ హాఫ్ ఇంకోలా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్లో వాళ్ళు చూపించే కథ కానీ, లేదంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో అదంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒకటైతే డ్రాబ్యాక్ ఎలిమెంట్ ఉంది, అదేంటో నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఉన్నారు కదా, ఆయనే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేశారు. సినిమాలో ఆయన క్యారెక్టర్ కానీ, లేదంటే ఆయన పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఇంకా ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్. లిటరలీ చెప్తున్నా, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ సీన్ నుంచే గివ్ అప్ ఇచ్చేశారు. ఆ ఫస్ట్ సీన్లోనే డిస్కనెక్ట్ అయిపోతాం మనం సినిమాతో. అంటే సెకండ్ హాఫ్ ఎటు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అనే విషయం నాకైతే అర్థం కాలే. టూ మచ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో తీసిన సినిమాలో అయితే అనిపించింది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. మోస్ట్లీ సాయి అభ్యంకర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేసరికి మ్యూజిక్తో పాటు వాకల్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాకల్స్ ఎందుకో చాలా డిస్టర్బింగ్గా అనిపించాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఒకటో రెండో పాటలు ఉంటాయి, ఆ మ్యూజిక్నే రిపీటెడ్గా కొట్టినట్లయితే అనిపించింది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. సీరియస్లీ చెప్తున్నా, కాంతారా క్లైమాక్స్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి పెట్టినట్లయితే అనిపించింది. అంటే చేసేటప్పుడు వాళ్ళకి అర్థం కాలేదో ఏమో నాకు తెలియదు, కానీ థియేటర్లో నేను సినిమా చూసేటప్పుడు నా వెనకున్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు కూడా అదే పాయింట్ మాట్లాడుకున్నారు. ఇంకా ఈ సినిమాకి లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఒక చిన్న హింట్ అయితే ఇస్తా. మన తెలుగులో నాగార్జున గారిది డాన్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సినిమాలో డాన్ క్యారెక్టర్ చేసిన నాగార్జున గారి కన్నా ఆయన పక్కనుండే లారెన్స్ గారిదే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది సినిమాలో. సో దీన్ని బట్టి మీరైతే గెస్ చేయొచ్చు ఈ నెగిటివ్ పాయింట్ ఏంటో. ఇంకా ఓవరాల్గా వీరభద్రుడు సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే స్ట్రిక్ట్లీ బిలో యావరేజ్ సినిమా అనిపించింది. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.